ముందుగా మన గురువు గారైన బ్రహ్మశివజికి ప్రణామాలు, ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనం సేత్ విజ్ఞానంలో కొంత భాగం తెలుపుకుంటూ వస్తున్నాము. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, మరి మనలోనే అనంతమైన చైతన్య శక్తి ఉంది. అది భౌతిక సంఘటనలు భౌతిక రూపంలో ఎలా వాస్తవం దాచుకుంటాయి అన్న దాని గురించి రోజు కొంత వివరించుకుంటూ వస్తున్నాము. మరి మనకి డిప్రెషన్ ఎందుకు వస్తుంది, మరి దానికి కూడా రోగాలు, ఇంకా దీర్ఘకాలిక రోగాలు కానీ, సృష్టిలో లేని కొత్త రోగాలు ఎందుకు సృష్టించబడ్డాయి, వీటి గురించి కూడా కొద్దిగా తెలుపుకుందాం. అంటువ్యాధులు, వీటన్నిటి గురించి. అలాగే మనకి ఎప్పుడైతే మన పట్ల నిరాశ నిస్పృహ మొదలవుతుందో అక్కడి నుంచి మనకి డిప్రెషన్ మొదలవుతుంది. ఎందుకంటే నేనేమి చేయలేను, నా ద్వారా ఏమి జరగదు అన్న ఆలోచనల నుంచి నిరాశ నిస్పృహలు మొదలవుతాయి. అది డిప్రెషన్ గా మనం రాను రాను తయారవుతున్నాం. ఇంకా ఎందుకు ఏమి చేయలేము, ఎప్పటికీ ఇది ఒక డిప్రెషన్ అనే వ్యాధి నాకు ఉంది అని ఫిక్స్ అయిపోతారు. వీటి ద్వారా మనిషి జీవ చైతన్య పరిణామం దెబ్బతిని అక్కడి వరకే ఆగిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనిషిలో ఆశా దృక్పథాలు మొదలవుతాయో, మరి నేను నాలోనే అనంతమైన ప్రపంచం ఉంది, ఆ శక్తి ద్వారా నేను ఏమైనా సృష్టించుకోగలను అన్న సత్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడనుకోండి, అప్పుడు వారు ఈ డిప్రెషన్ ని అధిగమించి శక్తిని సాధించుకుంటాడు. అలాగే ఎప్పుడైతే మనుషులు హింసకు మొదలవుతారో వారిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది. హింసాత్మకరమైన ఆలోచనలు కానీ చేష్టలు కానీ మనిషిలో రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అప్పుడు వారు రోగాల బారిన పడడం స్టార్ట్ అవుతారు. ఇలా హింసా ప్రవృత్తి వల్ల మనుషుల్లో రోగ వ్యవస్థను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మన జీవ చైతన్య పరిణామము, అన్ని జీవ చైతన్య పరిణామము ఒకదానికొకటి ప్రభావితం అవుతున్నాయని, మరి దానికి సహకరించుకోవాలన్న సత్యాన్ని అలవర్చుకున్నప్పుడు అప్పుడు వారు ఆరోగ్యంగా ఎప్పటికీ ఉండడానికి సహకారం. సో ఇది మనమే హింసాత్మక ధోరణి ద్వారా అనారోగ్యంను ఏర్పరచుకుంటున్నాం. ఇంకోటి సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు. మన చైతన్య వికాసంలో ముందుకెళ్తున్న ప్రతిసారి మనకి అపనమ్మకాలు, మనం ఏర్పరచుకున్న అపనమ్మకాలు మనల్ని అక్కడికి ఆపివేస్తాయి. ఇంకా కొన్ని రకాలైన రోగాలు, ఎయిడ్స్, ప్లేగ్, ఇలాంటి అంటువ్యాధులు ఇంకా ఎలా వస్తాయంటే వారి పట్ల వారు ఏర్పరచుకున్న నీచమైన భావాలు కానీ, సంఘం వారి పట్ల చాలా అసహ్యంగా చూస్తుందన్న ఫీలింగ్స్ వారిని ఏం చేస్తాయంటే వారి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బపరచడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇలాంటి రకాల వ్యాధులు ఉన్న వారికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఇంట్లో కొద్దిగా చెప్పడం జరిగింది అన్నట్టు. ఇది అందరికీ కొద్దిగా తెలియాల్సిన విషయం. ఈ అంటువ్యాధుల గురించి కానీ, ఒక వ్యక్తి మతపరంగా, జాతిపరంగా వివక్ష చూపినప్పుడు వారిని తీక్షణంగా అసహించుకుంటున్న వారికి ఇలాంటి రోగాలు సంక్రమించే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నిరాశ నిస్పృహలకు లోనైన వారికి, అలాగే ఎలాంటి తీవ్రమైన ద్వేషము, పగ, ప్రతీకారం ఉన్న వారికి, అలాగే ఒక జాతి వారిని పూర్తిగా, ఒక కులం వారిని, ఒక వ్యవస్థ వారిని ఊరికే అసహించుకోవడం, తిట్టుకోవడము, ఇలాంటి వారికి ఏమైతే ఈ సంక్రమించే వ్యాధులు, అంటువ్యాధులు, అలాగే ఎయిడ్స్ లాంటి స్వలింగ సంపర్కాలకి వచ్చే వ్యాధులు ఎక్కువగా అది ఇంకా ఎక్కువ ఉధృతంగా సమాజంలో చోటు చేసుకుంటుంది అనమాట. సో ఇలాంటి స్థితిని మనము ఎప్పుడు దాటగలం అంటే మన ఆత్మ చైతన్య పరిమాణంలో మన అపరాధిగా చూసుకోకుండా ఉండడము, అలాగే ఇతర జీవజాతులు కూడా ఆత్మ చైతన్యంగా ఎదగడానికి వచ్చినాయి అనే
స్థితిలో మనం ఉన్నప్పుడే మనం ఆ చైతన్య పరిణామ దిశలో జీవితానుభవాలను నేర్చుకోవడానికి వచ్చిన అన్న దిశలో వెళ్ళినప్పుడు మనం వీటిని అధిగమించగలుగుతాం. లేకపోతే ఇవి ఒక అంటువ్యాధుల ఒక జాతిని ఒక వ్యవస్థనే దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా మనమే మన సరికాని స్థితి వాటి వల్ల మనం ఏర్పరచుకున్నాం ఇలాంటి రోగాలను కూడా. అలాగే మన చైతన్య స్థితి మొత్తము కాన్షియస్ మైండ్ ద్వారా ఆలోచనలు సంకల్పాలను చేస్తూ భౌతిక వాస్తవానికి దారితీస్తాయి. ఈ కాన్షియస్ మైండ్ అనేది వాహకంగా పనిచేస్తుంది ఆత్మశక్తికి. ఎప్పుడైతే ఈ కాన్షియస్ మైండ్ లో అపనమ్మకాలు, డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు అంతర్ ప్రపంచానికి డోర్లు మూసివేయబడతాయి. ఎప్పుడైతే అంతర్ ప్రపంచానికి డోర్లు మూసివేయబడతాయో మన శక్తిని గుర్తించలేము. పరిమితమైన నమ్మకాల ద్వారా సృష్టి చేసుకోవడం జరుగుతుంది. ఈ పరిమితమైన నమ్మకాల నుంచి ఉండడం వల్లనే మనకి ఏమవుతుంది అంటే మన అంతర్గత శక్తిని గుర్తించలేక మనం అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఇలాంటి బుక్స్ వచ్చినప్పుడు మనం వాటికి గందరగోళంలో పడి అలాంటి బుక్స్ కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తాయని వెళ్ళిపోతాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మైండ్ ఎలా వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు వృద్ధి చేసుకోవాలి అనేది వాటికి కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు అన్నమాట. అది అసలైన సత్యాన్ని చేర్చవు. కేవలము కొన్ని మోటివేషనల్ స్పీచెస్ ఉండొచ్చు కానీ అసలైన సత్యాన్ని అవి వివరించలేవు. అక్కడ కూడా సంపూర్ణ నాలెడ్జ్ దొరకదని చెప్పారు. అలాగే శాస్త్రపరంగా వివరించిన మతాల నుంచి కూడా మనకు కంప్లీట్ గా రాదని చెప్పారు. ఎవరైతే ఆత్మశక్తి గురించి కానీ అంతర చైతన్యం గురించి కానీ వివరణ ఇవ్వని ఆధ్యాత్మిక పుస్తకాలలో కూడా మనకి సంపూర్ణ నాలెడ్జ్ రాదు. అది అక్కడికి ఎదుగుదలను ఆపేసే విధమే ఉంటుందని చెప్పారు. మన అంతర చైతన్యాన్ని తెలుపుకునే చాలా విషయాలు మాత్రమే మన ఎదుగుదల పరిణామానికి తోడ్పడే సత్యాన్ని తెలిపే పుస్తకాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది. అలాగే ఎవరు కానీ ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా ఉంటున్నాను అన్న భావాలు కూడా అవసరమే లేదని చెప్పారు. అంటే అవి మనం సృష్టిలో మన ఉనికి విశిష్టమైనది అంట. మన ఉనికి విశిష్టమైనది అన్నప్పుడు మన జీవ చైతన్య పరిణామం సక్రమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన విశిష్టత అక్కడ ప్రత్యక్షీకరించబడుతుంది అని చెప్పాడు. ఇలా మన జీవ చైతన్య పరిణామంలో ఏవేవి మనకు అడ్డుగా ఉన్నాయో అవన్నీ వివరించడం జరిగింది. మతపరమైన ఆచారాలు కానీ, సంఘపరమైన రాజకీయ పరిణామాలు కానీ, అలాగే మన విద్యా బోధనలు చేసే విధానంలో కానీ ఎక్కడ కూడా మన చైతన్య పరిణామ ఎదుగుదలకు సంబంధించిన జ్ఞానం లేదు. అలాగే ఒక డాక్టర్ మనకి ఎంతో ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే అది చైతన్య పరిణామ దిశగా వెళ్ళదు. కేవలం కొంతవరకు మాత్రమే ఉపశమనం ఇవ్వగలుగుతుంది డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్స్. మనకి సంపూర్ణ ఉపశమనాన్ని ఇవ్వలేవు. అలాగే మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సైకాలజీ ట్రీట్మెంట్ తీసుకుంటాం. అది వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పారు. ఎందుకంటే అనంతమైన చైతన్య పరిణామం గురించి మనం తెలుసుకున్నంత వరకు అవి ఏమవుతున్నాయంటే వాటి మీద టెంపరీ రిలీఫ్ కోసం తప్పితే అవి శాశ్వతమైన పరిష్కారాలను ఇవ్వమని చెప్పడం జరిగింది. మన లోపల ఉన్న అంతర్ చైతన్యాన్ని రీచ్ అవ్వడానికి మన కాన్షియస్ మైండ్ లో సరైన సంకల్పాలను వివేకంతో పెట్టుకోవాలి. సరైన సంకల్పాల ద్వారా మనము అంతర్ చైతన్యాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసాం కదా ఈ పవర్స్ గురించి. మామూలుగా మనం బాబా సినిమాలో రజనీకాంత్ కి మనకి మహాతర్ బాబాజీ కనిపించి ఒక మంత్రోపదేశం చేస్తారు. అది 7 సార్లు ఉపయోగపడుతుంది అని చెప్తారు. మీకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మంత్రం శక్తిని 7 సార్లు ఉపయోగించుకొని నువ్వు అనుకున్నది చేయొచ్చు అంటే ఒకనొక కళలో బాబాజీ కనిపించి ఇచ్చిన శక్తి సరైన నిజమా కాదా అని అతను కన్ఫ్యూజన్ లో ఉంటాడు కదా. అప్పుడు అతను ఏం చేస్తాడు, అతని ఇంట్లో డాబా మీద కూర్చొని ఆ మంత్రాన్ని గుర్తు తెచ్చుకొని ఎగురుతున్న గాలిపటం వచ్చి నా ఒళ్ళో పడాలి అనుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ గాలిపటం అటు ఇటు తిరుగుతూ వచ్చి అతను ఒళ్ళో పడిపోతుంది. మళ్ళీ అది యాదృచ్ఛికంగా జరిగిందేమో అనుకొని ఇంకో ప్లేస్ మార్చుకొని సేమ్ అదే మంత్రాన్ని చెప్పించి రెండోసారి కూడా ఆయన ఏం చేస్తాడు, అదే గాలిపటం మళ్ళీ సరి ఇక్కడ పడాలి అని అలా 2-3 సార్లు గాలిపటం మీదనే ప్రయోగం చేస్తాడు. దాన్ని అతను చాలా అద్భుతంగా ఫీల్ అయిపోయి రజనీకాంత్ ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. చెప్తే ఫ్రెండ్స్ ఏమంటాడు,
గాలిపటం కాబట్టి గాలి ఎగిరింది వచ్చి పడిందని ఇద్దరు ముగ్గురు అంటారు. ఇప్పుడు చూడు అక్కడికి వెళ్తున్న ఒక ఆమె వచ్చి నిన్ను వచ్చి టైం అడగాలంట. అక్కడ రమ్యకృష్ణ ఉంటుంది, ఆమె వచ్చి నిన్ను టైం అడిగిపోవాలి, అప్పుడు నమ్ముతాము అంటారు. మళ్ళీ అదే మంత్రం చెప్పించి అడుగుతారు, చేస్తారు. చేస్తే ఆమె వచ్చి టైం అడుగుతుంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ లో ఇరుకుని ఆమె వచ్చి ఇతనే వచ్చి టైం అడిగేసరికి వాళ్ళు షాక్ అవుతారు. అప్పటికి ఆ మంత్రం 4 సార్లు 5 సార్లు ఉపయోగించడం జరిగింది. లాస్ట్ 3 సార్లు ఉపయోగించాలి అవకాశం. ఇంకో ఫ్రెండ్ వచ్చి దీన్ని దుర్వినియోగపరిచినాం, ఇప్పటికీ మనం మంచి అవకాశాలు కోల్పోయినాం, ఇంకా ఏదైనా పెట్టుకోండి అని చెప్తే అతను ఏం చేస్తాడు, తర్వాత ఆ శక్తిని రోడ్లు మంచి కావాలని ఉపయోగిస్తాడు. లాస్ట్ శక్తిని మన సొసైటీని మంచి చేసే ముఖ్యమంత్రి మంచి అతను రావాలని సంకల్పం చేస్తాడు. ఇది మన సినిమాలో తెలిసిన విషయం. అక్కడ శక్తి, అక్కడ మంత్రం అనేది బయట ఇచ్చారు, అది శక్తి రూపంలో దాల్చింది. దాన్ని నమ్మడానికి మనిషి ఇన్ని ప్రయోగాలు చేస్తూ వృధా చేసుకుంటాం. మన అనంతమైన అదే శక్తి మనం ఏదైతే చూస్తున్నామో జరుగుతున్నాయి అనుకుంటున్నామో అదే శక్తి ప్రతి ఒక్కరిలో లోపల అనంతంగా దాగి ఉంది. దాన్ని చేరుకున్నప్పుడు అది ఇచ్చే అద్భుతాలు మనం కోరుకున్న దిశలో జరుగుతాయని చెప్పడానికి ఈ స్టోరీ. అయితే బయట ఉన్న దాన్ని మనం నమ్మట్లేదు, నమ్మక వ్యవస్థను చూసిన దాన్ని కళ్ళు 1-10 సార్లు పరీక్షించుకుంటుంది. మన లోపల దానికి అపనమ్మకం కూడా అవసరం లేదని చెప్తున్నాం. లోపల ఉన్న అంటే దానికి ఏవి ఉండవు, నెగటివిటీ అనేది ఉండదు అన్నట్టు. మీరు ఏది చేస్తే దాన్ని రీచ్ అయ్యి అదే బయటకు బహిర్గతం అవుతుంది భౌతిక వాస్తవాల రూపంలో. అయితే కాన్షియస్ మైండ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో, అది అనంతమైన మహాశక్తి మన లోపల మనో చైతన్యం ఉందట, అది ఒక అల మాత్రమే. ఈ మనో చైతన్యము అనేది ఒక మహాసముద్రం అయితే ఆ కాన్షియస్ మైండ్ అనేది ఒక అల మాత్రమే. ఒక అలకే ఇంత అద్భుతమైన శక్తి ఉన్నప్పుడు మరి మహాసముద్రాన్ని ఉపయోగించుకునే మార్గం మనకు తెలిసినప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉండగలుగుతాం. సృష్టి అంతా మనమే. కాబట్టి అక్కడ బయట జరుగుతున్న ఒక స్థితికి మనం ఇన్ని రకాల అపనమ్మకాలు ఏర్పరచుకుంటాం. మరి మన మనోశక్తి మనం కాన్షియస్ మైండ్ లో అపనమ్మకాలు ఏర్పరచుకుంటే మన అంతర్గత శక్తిని ఎలా రీచ్ అవ్వలేమని చెప్పడానికి అది. ఒకవేళ రీచ్ అయినా దాని పట్ల నమ్మకం లేకపోతే అది దాన్ని ఉపయోగించుకునే శక్తిని కోల్పోతాము, సామర్థ్యాన్ని కోల్పోతాము. అందుకే మన సంకల్పాల్లో వివేకంతో కూడుకొని ఉండాలి. మన సంకల్పాలు వివేకంతో కూడుకొని ఉన్నప్పుడు అనంతమైన లోపల ఉన్న శక్తిని మనం భౌతిక వాస్తవాల రూపంలో అద్భుతంగా సృష్టి చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే సరైన చైతన్య పరిణామ దిశలో ఉన్నప్పుడు మనలో రసాయన చర్యలు, జీవన రసాయన చర్యలు, క్రోమోజోన్లు, హార్మోన్స్ అన్ని సవ్యంగా స్పందించడము అలా సవ్య దిశలో వెళ్ళిపోతాయి అన్నట్టు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ పోతాయి. అయితే మన పెంపుడు జంతువులు మనం గుర్తించడానికి కారణం కూడా మనలో ఉన్న జీవరసాయన చర్యలను గుర్తించి వాటికి ప్రతిస్పందిస్తూ వస్తాయి అన్నట్టు. అలా కుక్కలు ఎందుకు గుర్తించగలుగుతాయంటే వాటి ప్రతిస్పందనను గుర్తించే చైతన్య శక్తిని కలిగి ఉంటాయి. అలాగే ఒక జంతువు ఇంకొక జంతువును ఆహారంగా తీసుకోవడానికి కూడా ఈ జీవరసాయన చర్యల ప్రతిస్పందన ఆధారంగానే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక జీవి యొక్క చైతన్య పరిణామ దిశ ఇంకొక జీవి పైన ప్రభావితం చూపుతుంది అనడానికి ఇది నిదర్శనం. మనలో ఉన్న హార్మోన్లు, రసాయనిక చర్యలన్నీ ఒక జీవజాతికి ఇంకొక జీవజాతి మధ్య ప్రభావితం చూపడం జరుగుతుంది, అది మంచిగా చెడైనా. కాబట్టి హింసా ధోరణి మారినప్పుడు అంతా సవ్యంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ భూమి పైన మొత్తంగా ఎక్కువగా ఆధ్యాత్మిక చైతన్య శక్తితో ఉన్న జనాభా పెరిగినప్పుడు ఇది ఉన్నతంగా ఉంటుంది భూమి మొత్తం. అలాగే మనలో ఏవైతే ఉన్నాయో మూలకాలు అన్ని భూమి మీద కూడా అవే ఉన్నాయంట. భూమి మీద ఏవైతే ఉన్నాయో అవి కూడా మనలోనే ఉన్నాయి. మనకు ఎలాగైతే ఆత్మశక్తి, మేధాశక్తి ఉందో భూమికి కూడా అలాగే ఉంటుందట. భూమిలో ఉన్న పర్వతాలు, ఖనిజాలు, అన్ని తన ఎదుగుదల చైతన్య పరిణామ దిశలో వెళ్ళిపోతాయి. అలాగే మనలో ఉన్న ప్రతి అణువు, కణము, ఎలక్ట్రాన్, ప్రోటాను మన చైతన్య పరిణామ దిశగా ఉండిపోతాయి. ఏ వ్యక్తిత్వాన్ని మీరు ఏర్పరచుకుంటారో ఆ వ్యక్తిత్వంతో ఆ ఎలక్ట్రాన్, ప్రోటాన్ నింపబడి ఉంటుంది. ఏ ఆశా దృక్పథాలతో ఉంటారో మీరు అదే ఆశా దృక్పథాలతో మన శరీరంలోని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అన్ని నింపబడి ఉంటాయి. సో ఆ భౌతిక చర్యలే బహిర్గతంగా నడవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నమ్మక వ్యవస్థను ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది, ఎలా ప్రభావితం అవుతుంది అనేది. అయితే మనకి ఏ నమ్మక వ్యవస్థ ఏర్పరచుకుంటామో దాన్ని గట్టిగా మన అంతరంగా నమ్మడం మొదలు పెడతాం కదా. ఎప్పుడైతే మనము ఒక స్త్రీని ద్వేషిస్తూ వచ్చామనుకోండి, ఒక వ్యక్తి ఆ స్త్రీని ద్వేషించడం అనే చైతన్య పరిణామాన్ని అదేం చేస్తుంది అంటే అది స్త్రీ జన్మగా తీసుకోవడానికి ఇష్టపడుతుందంట.
ఎందుకు ఈ స్త్రీని ద్వేషించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ స్త్రీ జన్మ తీసుకొని ఆ స్త్రీ యొక్క జీవితాన్ని ఎలా ద్వేషానికి సంబంధించిన అన్ని రకాల అనుభవాలు పొందిన తర్వాత దాని నుంచి విముక్తి అయ్యే వరకు ఆ జీవ పరిణామం జరుగుతూనే ఉంటుంది. చైతన్యం ఆ దిశగా పరిణామం చెందడానికి అలా జన్మలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం ఒక బిచ్చగాడిని ద్వేషిస్తూ వచ్చామనుకోండి, కంపల్సరీ మన జన్మ తర్వాత బిచ్చగాడిగానే తీసుకుంటుంది. మరి చైతన్య పరిణామం ఆ దిశగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసము ఆ అనుభవాలను క్రోడీకరించడం కోసము ఆ జన్మ తీసుకొని దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుపుకుంటుంది అనమాట తనకు తానుగా. అందుకే మనం ఏదైనా నేర్చుకోవడానికి ఆ జన్మ తీసుకుంటున్నామన్న సత్యం తెలుసుకోవాలి. ఎవరైనా ద్వేషిస్తున్నామంటే ఆ దిశగా చైతన్య పరిణామం ఎదగడానికి మన ఆత్మశక్తి కోరుకుంటుంది అన్న సత్యం అందులో తెలుస్తుంది. అలాగే మనలో ఉండే ప్రతి ఎమోషన్స్ అంచుకోవద్దు, సహజంగా ఉండాలి. వీటిని అంచుకున్నప్పుడు మన జీవరసాయన క్రియల పైన పడి హార్మోన్లు ఎంజిఎంలన్నీ డిఫరెంట్ గా రియాక్ట్ అవ్వడం మొదలైందని. ఎప్పుడైతే అవి అంచుకోవడం జరుగుతుందో మన మీద రోగం స్టార్ట్ అవడం జరుగుతుంది. కొన్ని రకాల వ్యాధులు, క్యాన్సర్లు ఇలాంటివి మనకు బహిర్గతమయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ కోపాన్ని, కొన్ని ఉద్రేకాలని మనము ఎమోషన్స్ ని సహజంగా వ్యక్తీకరించగలిగినాం అనుకోండి, దాని తాలూకు వచ్చే పరిణామాల నుంచి మనము విముక్తి కాగలుగుతాం. అలానే అందరినీ తిట్టమని కాదు, అంటే దేన్ని బాగా అంచుకోకుండా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకునే సాధన చేయాలి. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తుల్లో ఈ కోపం అనేది, ఈ ఉద్రేకాలు అనేవి నిర్మాణాత్మకంగా ఉంటాయి. అలాగే జంతువుల్లో సహజంగా ఉంటాయి, పిల్లలు సహజంగా ఉంటారు. అయితే వీళ్ళ ద్వారా వచ్చిన జ్ఞానం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనము ఎంతో అభివృద్ధి చెందిన వ్యక్తుల ద్వారా మనకు వచ్చే జ్ఞానం కంటే సహజంగా ఉన్న జీవజాతుల నుంచి వచ్చే జ్ఞానమే చాలా గొప్పగా ఉంటుంది. చైతన్య కరుణాదేశంలో ఎదగడానికి మనం తెలుసుకునే జ్ఞానం అంతా వీరి దగ్గరనే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాగే నమ్మక వ్యవస్థ గురించి కూడా వివరించడం జరిగింది. మనం కొన్ని అనుకుంటాం, బాగా డబ్బున్న వాళ్ళు అశాంతిగా ఉంటారని, పేదరికంలోనే సంతృప్తి ఉందని. ఇవన్నీ మనగా సంతృప్తి పరచుకోవడానికి ఏర్పరచుకునే కుతంత్రాలు అని చెప్పడం జరిగింది. అంటే ఏ చైతన్య పరిణామ దిశలో ఎవరు ఏ దిశలో కావాలో ఆ దిశగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దీని వల్ల ఇది అవుతుంది, దీని వల్ల ఇది అవుతుంది అన్న కాన్సెప్ట్స్ ఏంటో లేవు అనుకుంటాం. అలాగే మనం కొన్ని నేర్పరచుకుంటాము. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే పేదరికాన్ని నేర్చుకోవాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఫలానా వాతావరణం ఏర్పరచుకోవాలి. ఇవన్నీ మనము మన అసామర్థ్యాల నుంచి ఏర్పరచుకున్న సాటిస్ఫాక్షన్ కోసం ఏర్పరచుకున్న కుతంత్రాలు మాత్రమే. వాటి ఏమి సత్యం ఏమీ లేదు అని చెప్పింది. ప్రతి జన్మ కూడా చైతన్య పరిణామం ఎదుగుదే దిశలోనే ఉంటుంది, కానీ ఒకటి ఎక్కువ తక్కువ అనేది ఉండదు ఇందులో. అలాగే మన నమ్మక వ్యవస్థ ఇంకా ఎలా నమ్ముతామంటే, మనం చాలా మైండ్ పవర్ గురించి మనము యువర్ ద ప్లేస్ అనే బుక్ లో చదివి ఉన్న వాళ్ళు తెలిసే ఉంటుంది. డాక్టర్ జోయ్ డిస్పాంజ్ అతను మనంత ముందు ఎన్నో బుక్స్ చదివారు, మైండ్ పవర్ బుక్స్. ఆయన ఎన్నో బుక్స్ చదివిన తర్వాత అతనికి అనుకునే సంఘటనల ద్వారా యాక్సిడెంట్ అయ్యి బాడీ అంతా డిస్టర్బ్ అవుతుంది. వెర్టిబ్రే మొత్తం వెన్నెముక పడిపోవడము, ఎముకలు విరిగిపోవడము, ఇవన్నీ జరిగిపోతాయి కదా. అతను అంతా జరిగిపోయిన తర్వాత ఇంకా వీటికే పరిమితం, లేవరాదు అని తెలిసిన తర్వాత అతను ఇంకా బతికున్నా చచ్చిపోయినట్టే ఇంకా. మరి అప్పుడు తను ఏం చేశాడు, ఇంకా అతనికి వేరే మార్గం లేదు. అప్పటి వరకు చదివిన మైండ్ పవర్ ని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా తన శరీరం మీద అతని మైండ్ యొక్క శక్తిని ఉపయోగించి తన ఆరోగ్యంగా ఉన్నట్టు ఊహించుకుంటూ తన శరీర భాగాలన్నీ నయం అవుతున్నట్టుగా జస్ట్ ఊహాశక్తి ద్వారా దాన్ని ఎలా నయం చేసుకోవడం మొదలు పెట్టారు. అలా తన ఊహాశక్తి ద్వారా నయం చేసుకునే ప్రాసెస్ లో అతను పడుకున్న స్థితి నుంచి కూర్చున్న వరకు, కూర్చున్న స్థితి నుంచి నిల్చున్న వరకు, నిల్చున్న స్థితి నుంచి నడిచే వరకు వచ్చింది. ఇలా మన ఊహాశక్తిని ఎంత అద్భుతంగా వాడుకుంటే అంత అద్భుతంగా మన జీవరసాయన చర్యలు అందుకు అనుగుణంగా మార్పు చెంది మన జీవన విధానంలో మార్పులు తీసుకొస్తాయి. అంటే దాన్ని ఉన్నతీకరించుకోవడానికి అద్భుతంగా వినియోగించుకోవచ్చు అంతర్శక్తిని. అప్పుడు మన అంతర్వాణిని కూడా వినాలి. అంతర్వాణికి వినకుండా అడ్డుపడేది ఏంటంటే పరిమితమైన ఆలోచనలు, సంకల్పాలు. మన ఈ కాన్షియస్ మైండ్ అనేది అనంతమైన ఆత్మశక్తికి వాహకంగా పనిచేస్తుందని నమ్మాలి. అలాగే మన జీవచర్యల్ని మార్చుకునే, అనుభవాలు మార్చుకునే శక్తి మనలోనే ఉందన్న శక్తి నమ్మాలి. ఎక్సర్సైజ్ ని మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. మన
మన జీవితానుభవాన్ని మార్చుకునే అనంతమైన శక్తి, అలాగే ఆ స్వేచ్ఛ మనలో ఉన్నాయని నమ్మాలి. అలాగే మనం ఏర్పరచుకునే మనం అన్ని జీవజాతుల పట్ల ప్రేమ, అనురక్తి అంటే దయ, వీటన్నిటితో స్నేహం ఉండాలి. వీటి ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే మన ఆత్మశక్తిని సద్వినియోగపరుచుకునే ఎక్సర్సైజ్ ని ప్రాక్టీస్ చేయగలుగుతాం అన్నట్టు. మనం ధ్యానంలో ప్రాక్టీస్ చేసే ధ్యానంతో పాటు ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మనం ఏమవుతుందంటే మన జీవిత పరిసరాలను మార్చుకునే శక్తిని పెంచుకోగలుగుతాము. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. అలాగే మనం ఏ నమ్మక వ్యవస్థను ఏర్పరచుకుంటామో ఆ నమ్మక వ్యవస్థ మన చుట్టూ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనము ఏమనుకుంటాము, కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు చెడ్డ వాళ్ళను ఫిక్స్ అయ్యారు. ఎక్కడ చూసినా అలాంటి మగవాళ్ళే కనిపిస్తారు, అలాంటి వ్యవస్థనే కనిపిస్తారు. టీవీలో చూసినా, న్యూస్ ఛానల్లో చూసినా, సినిమాలో చూసినా, బయట ప్రపంచంలోకి వెళ్ళినా అలాంటి వ్యక్తులే ఆకర్షించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్న భయాలు ఏం చేస్తాయంటే మన రేడియో తరంగాలు సబ్ కాన్షియస్ మైండ్ నుంచి టెలిపతి ద్వారా అలాంటి వ్యక్తులకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదొక ఆకర్షణ సిద్ధాంతంలాగా పనిచేస్తుంది. అలా వెళ్ళి ఆ భయాలు దేని సాంద్రత ఎక్కువగా ఉంటుంది ఆ సాంద్రత వైపుగా ఆకర్షణ దిశగా వెళ్ళి అలాంటి పరిస్థితులను, అలాంటి సిచ్యువేషన్ ఆకర్షించడం మొదలైంది. అలా ఆకర్షించడం వల్ల ఏమవుతుందంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే తన ప్రతి మనుషుల మంచితనాన్ని, అందరూ ఇలా కాకుండా మంచితనాన్ని చూడడం మొదలు పెడతారో ఈ యొక్క శక్తి తగ్గుతూ వచ్చి మంచి శక్తి పెరుగుతూ వచ్చి, అంటే మంచిగా చూడడం అనే స్థితి పెరుగుతూ వచ్చి ఆ ప్రభావాలు తగ్గిపోతాయి అన్నమాట. అలాగే మనుషులందరూ చెడ్డ వాళ్ళు, సంఘంలో అంత మనుషులే చెడ్డ వాళ్ళు, ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి జీవితంలో తరసపడే వ్యక్తులందరూ దానికి ప్రతికూలంగా ఉంటారన్నమాట. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, సంఘంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏ భావాలతో ఉంటామో వాళ్ళ ఈ కేటగిరీ వాళ్ళు ఇలా ఉంటారు అని మనం ఒక ఏర్పరచుకుంటాం అనుకోండి. అలాంటి వాతావరణం ఉన్న వాళ్ళు మాత్రం మన చుట్టూ ఆకర్షించబడతారు. ఈవెన్ రేడియోలో చూసినా, టీవీలో చూసినా, న్యూస్ పేపర్లో చూసినా అలాంటి సంఘటనలనే మీ వైపు ఆకర్షించడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ఆలోచన మనం రిలీవ్ చేశాం కాబట్టి అలాంటి ఆలోచనలతో ఉన్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఆకర్షించి వెతికి ఆకర్షించి ఆ పరిస్థితులకు అనుకూలంగా ట్యూన్ చేయబడతాం. అంటే మనలో ఉన్న శక్తి ప్రకంపనలు ఏ దిశగా ట్యూన్ చేయబడుతున్నాయి అనేది మనకు అర్థమైనప్పుడు దాన్ని సరి చేసుకోవాల్సిన శక్తి కూడా మనలోనే ఉంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా వినియోగించుకోవచ్చు. సో ఇలాంటి ఆలోచన తరంగాల నియమాల మీద చాలా ఎక్స్పెరిమెంట్లు జరిగాయి అన్నమాట. మనిషి యొక్క ఆలోచనల మనం ఎవరితో కాకుండా సూడో ఎఫెక్ట్ అని ఒకటి ఉంది, విన్నారో లేదో. రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఇప్పుడు ప్రాబ్లం అంటే రెండు దేశాల మధ్య గొడవ జరిగినప్పుడు చాలా మంది సైనికులు అక్కడ ఏమవుతారంటే వాళ్ళ శరీరాలకు గాయాలు అవుతాయి. అక్కడ డాక్టర్స్ ఉంటారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మరి వారికి అనస్థీషియా ఇచ్చి ఇవ్వాలన్నమాట. మరి అనస్థీషియా ఇచ్చి ఇవ్వాలంటే అందరికి సరిపోదు, మధ్యలోనే అయిపోతుంది అనస్థీషియా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్స్, కొందరు నర్సులు మరి పేషెంట్ తెలియద్దు, ట్రీట్మెంట్ జరగాలి కాబట్టి గట్టిగా అరుచుకుంటూ అనస్థీషియా తీసుకురండి, పేషెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంకొక డాక్టర్ తీసుకొస్తున్నాను గట్టిగా అరుచుకుంటూ ఇవ్వడము. అదేమైతుంది, పేషెంట్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో నాకు అనస్థీషియా ఇస్తున్నారు, తీసుకొస్తున్నారు నా కోసము అనేది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఆ తర్వాత పేషెంట్ కి వాళ్ళు గట్టిగా చెప్తూ ఉంటారు, మీకు ఇప్పుడు అనస్థీషియా ఇస్తున్నాను, మీరు మెల్లిగా మత్తులోకి వెళ్ళిపోతారు అని గట్టిగా కొద్దిగా కోర్సులుగా చెప్పడం జరుగుతుంది అనమాట. నిజంగానే అలాగే నార్మల్ ఇంజెక్షన్ ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు ఏమైతుంది, ఆ పేషెంట్ నిజంగానే నాకు అనస్థీషియా ఇచ్చారు, నాకు అయిపోతున్నాను, నాకు మత్తు ఎక్కింది అని ఫిక్స్ అయిపోయారు. ఎంత గట్టిగా నమ్మారు ఆ వ్యక్తులను, ఆ ప్రాసెస్ ని, అంత లోతుగా ఆయనకి వెళ్ళిపోయాడు. నిజంగానే అలా చాలా మంది ట్రీట్మెంట్ సక్సెస్ చేసింది. అంటే కేవలం అక్కడ నమ్మక వ్యవస్థనే అతని ట్రీట్మెంట్ సరి చేసింది. ఇంకా చైతన్యాన్ని విస్తరించుకుంటే ఈ ట్రీట్మెంట్లు కూడా అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఎంతగా నమ్మితే దాన్ని అంతగా మనని చైతన్య శక్తిని ఉపయోగించుకోవచ్చు, పెంపొందించుకోవచ్చు. మరి వీటికి మన రెండు కళ్ళతో చూసిన ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని, సబ్ కాన్షియస్ మైండ్ లో నమ్మకాలను, అపనమ్మకాలని అన్ని ఫిక్స్ చేసుకోవడం వల్ల దాన్ని ఒక చోట ఎక్కువగా, ఒక చోట తక్కువ, అసలు లేకుండా ఇలా కన్ఫ్యూజ్డ్ గా ఉండిపోతాం.
ఈ చర్మచక్షులో కనిపించని దివ్యచక్షుతో చూడటము, దివ్యచక్షులో అర్థం చేసుకోవాలంటే అంతర్వాణ్ణి వినడం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మన అంతర్వాణి ద్వారా వచ్చే వాటిని కాన్షియస్ మైండ్ వాహకం ద్వారా, సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఫిక్స్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి అన్ని అద్భుతాలు సృష్టించవచ్చు జీవ చైతన్య పరిణామంలో. సో కాబట్టి మన నమ్మక వ్యవస్థను ఎలా అంటే అలా మార్చుకోవచ్చు. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఆలోచనల ద్వారా మనుషులు ఎలా ప్రభావితం చేయొచ్చు అని. అది ఇంకో బుక్ కూడా ఉంది, అయితే దీని రిలేటెడ్ అనమాట. అందులో ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీల మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నట్టు. ఆలోచనలు మనిషి మీద ఎలా ప్రభావితం చేయొచ్చు అన్నది ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ఉరి శిక్ష వేసే మనిషిని తీసుకొని అతన్ని ఏమని చెప్తారంటే, నీకు వేసే శిక్ష ఏమిటంటే, ఆయనకి అంటే చనిపోవడమే కాబట్టి నిన్ను ఎలా చంపాలనుకుంటున్నారో ఆయనకు ముందే వివరిస్తారు. ఈ చేతిలో నుంచి బ్లడ్ ని తీస్తాము, హ్యాండ్ నుంచి బ్లడ్ తీస్తాము, తీసి ఫస్ట్ బ్లడ్ తీసగానే నీకేమవుతుంది, ఓకే కొద్దిగా నీరసం అయిపోతావు. రెండో బాటిల్ తీస్తాము, ఆ తర్వాత ఇంకా కొద్దిగా నీరసం అయిపోతాము. మూడో బాటిల్ తీస్తాము, తీయగానే నువ్వు ఎలా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతావు. నాలుగోది తీస్తాము, ఇంకా చావుకు దగ్గర చేస్తావు. ఐదో తీస్తాము, చచ్చిపోతామని చెప్తారు అన్నట్టు. అని ఆయన చెప్పగానే అతను తీయడం మొదలు పెడతాడు. 5 బాటిల్ కాగానే చనిపోతాడు. కానీ అక్కడ తీసింది ఒకటే బాటిల్. మిగతా 5 బాటిల్ తీయకుండానే సౌండ్ చేస్తారు అంతే, తీస్తున్నట్టుగా కేవలం. ఆయన ఏం నమ్మాడు, వీళ్ళు చెప్పిన ప్రాసెస్ నమ్మాడు. నిజంగా ఆయన బ్లడ్ వెళ్ళిపోతుందని ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ, అతను ఆ నమ్మక వ్యవస్థకి ఇచ్చిన ఎనర్జీ మొత్తం ఎనర్జీ వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన ప్రణాళిక ప్రకారమే జరిపోయింది. అతను చనిపోవడం జరిగింది. అంటే ఒక ఆలోచన తరంగాల ద్వారా మనుషులను ఉత్తేజము చేయొచ్చు, హీన దిశగా కూడా తీసుకెళ్ళచ్చు. ఎప్పుడు ఆ వ్యక్తికి తన గురించి తెలియనప్పుడు, కేవలం వీళ్ళు ఆలోచనల ద్వారానే చేశారు, కానీ అంతర్శక్తి ఇంకెంత ఉంది, అంతర్శక్తిని ఎలా వెలికి తీసుకోవాలి, ఎలా వాడుకోవాలనే శక్తి మనకు తెలిసినప్పుడు ఇలాంటి పరిస్థితులను మార్చుకోగల శక్తి మనలో ఉందనేది అర్థం. ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఇంకొక వ్యక్తికి ఏం చెప్తారంటే, నీకు ఇప్పుడు చేతి మీద ఒక రాడును కాల్చి చేతి మీద పెడతాము, చాలా బొబ్బ వస్తుంది, కాలిపోతుంది అని చెప్తారు అన్నట్టు. అది ఇంకో పనిష్మెంట్ నీకు అని చెప్తారు. అయితే అతనికి తీసుకొచ్చి ఆ రాడు పెడతాడు, అలాగే ఆయనకు బొబ్బ వస్తుంది. కానీ నిజానికి ఆ రాడు కాల్చింది కాదు, నార్మల్ రాడే పెట్టారు. కానీ ఆయన గట్టిగా నమ్మాడు, నాకు కాల్చిందాన్నే పెడుతున్నారు అని ఫిక్స్ అయ్యాడు. కాబట్టి నార్మల్ది పెట్టినా అతనికి అది బొబ్బలాగా వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, దీన్ని మన మాటల ద్వారా తగ్గించడం వచ్చు అని చెప్పేసి రెండో ప్రాసెస్ కూడా అలా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు మనకి శాస్త్రవేత్తలు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసే వారికి కూడా అంతర మనోశక్తి గురించి, అంతర చైతన్య శక్తి గురించి తెలియదు. అందుకే వారి ఎదుగుదల కంప్లీట్ గా లేదు అని చెప్పారు. మనకు జొనాథన్ లీస్టర్ లో కూడా ఒకటి గుర్తు ఉంటే, ఆ బుక్ చదివినప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ఒకటి అంటారు, సిగల్ పక్షి వేరే తలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ గురువుని కలుస్తుంది. గురువుని కలిసినప్పుడు, నీకు ఇంకా అద్భుతమైన విన్యాసాలు నేర్పించగలను, నువ్వు అందరికంటే ఎక్కువగా ముందున్నావు నేర్చుకోవడంలో గురువు అంటాడు కదా. అంటే ఇంకా ఎన్ని మైళ్ళ దూరం, లక్షల మైళ్ళ దూరమా, వేల మైళ్ళ దూరమా అని సీగల్ అంటారు. సీగల్ పక్షి అంటే సంఖ్య అన్నది పరిమితము, మన శక్తి ఎప్పుడు అపరిమితంగా ఉపయోగించుకోవాలని చెప్తాడు గురువు. అంటే మనోశక్తి ద్వారా నువ్వు ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు అనే శక్తి, ఆ విద్యను ప్రాక్టీస్ చేయమని చెప్తారు. చూడండి, ప్రతి దాని వెనుకల అదే ఉంది, అంతర చైతన్యము, మనోశక్తి లోపల ఉన్న అనంతమైన శక్తిని ఉపయోగించుకొని ఎన్నెన్నో అద్భుతాలు చేయొచ్చు అని చెప్తున్నారు. ఆ ప్రాసెస్ తెలిసిన వారు ఈ కర్మలకు అతీతంగా ఉండవచ్చు, మన అద్భుతంగా జీవితాన్ని చేసుకోవచ్చు అనమాట. ఈ కర్మ అనే ప్రాసెస్ కూడా మన లైఫ్ లో ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఎప్పుడు చైతన్యంతో ఉన్నప్పుడు కంప్లీట్ సరైన లక్ష్యాలు, సంకల్పాల రూపంలో మనం ఎన్నో సృష్టి చేయగలుగుతాం అనమాట. మరి దీంట్లో ఎప్పుడు ఇదే వివరణ ఉంటుంది, అంతర్చైతన్యం గురించి ఉంటుంది, వాస్తవాన్ని సృష్టించుకోవడం గురించి చెప్తారు. ఇలా పదే చెప్పడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ వాటికి ట్యూన్ అయిపోతాయని ఊరికే వివరించిన దాన్ని మల్టీ యాంగిల్ ని వివరిస్తారు అన్నమాట ఇందులో, ఈ బుక్ లో. ఎంతో అద్భుతంగా ఉంది. మరి మన వాస్తవం సృష్టించుకోవడంలో మన ఆలోచనలు, మన భౌతిక వాస్తవాలు ఎలా వెళ్తాయి, మన నమ్మక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నది ఈ రోజు క్లాస్ లో కొద్దిగా తెలుపుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.